మాకంటే కూడా మీకే ఎక్కువ తెలుసు సీ ఓటరు ఎలాంటి సర్వే ఇస్తుందనేది. గతంలో బీహార్లో కూడా అంతే కదా, ఏదో నాకు పార్టీలు గుర్తులేవు కానీ ఓ పార్టీ గెలుస్తుందంటే ఇంకో పార్టీ గెలిచింది. తర్వాత లాస్ట్ మన ఆంధ్రప్రదేశ్లో కూడా లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళు ఇచ్చింది 8 ఎంపీలు, 8, 9, 15 పైనే వాళ్ళకి ఇచ్చారు టీడీపీకి. అలాగే అసెంబ్లీ కూడా వాళ్ళకి ఎక్కువ ఇచ్చారు. మరి ఏమైంది? 150 సీట్లు ఎక్కడ, మరి 22 ఎంపీలు ఎక్కడ? అసలు ఎక్కడన్నా కంపారిజన్ ఉందా? కనీసం పక్క పక్కన ఉన్నా ఇప్పుడు టైమ్స్ నవ్ చేస్తే పక్క పక్కన ఉంటాయి, అవి 2-3 తేడా ఉంటుంది. అందుకనే అది ఒక నమ్మదగినటువంటి సర్వే లాగా టైమ్స్ నవ్ని చూస్తాం మనం. అలాగే ఇదేది మన ఇండియా టుడే, ఇలాంటివన్నీ కూడా. కానీ ఇది అసలు ఎక్కడ అంటే ఒక పార్టీ ఇన్ఫ్లుయెన్స్తో చేస్తుంది అనేది చాలా క్లియర్గా తెలుస్తూ ఉంది అది.